గుడ్ మార్నింగ్ మా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇలా ప్రతిరోజు ఒక మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఒక అద్భుతమైనటువంటి కృపను, ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రతిరోజు ఇలా మిమ్మల్ని చూడడానికి, ఆత్మీయ జీవితంలో లేదా ఆత్మలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? చక్కటి నిద్ర కలిగి ఉన్నారా? దేవునిలో ఎదుగుతూ ఉన్నారా? దేవుని వాక్యములో, ప్రార్థనలో బలపరచబడుతున్నారా? అదే మన జీవితంలో ఆశీర్వాదము. ఈరోజు మరి ఒక చక్కటి మాటను నేను తీసుకొని మీ అందరి ఎదుటికి వచ్చి ఉన్నాను. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. దీని ద్వారా ఒక చిన్ని మాట నేను మీ అందరికీ చెప్పాలని ఆశపడుతున్నా. ఇక్కడ యోనాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మనిషితో దేవుడు మాట్లాడాలి అంటే, ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాలి అంటే, ఒక వ్యక్తికి కొన్ని క్వాలిటీస్ అనేది దేవుడు చూస్తాడు. అంటే ఒక మనిషిలో ఎలాంటి సుగుణం కలిగి ఉన్నాడు అనేటువంటిది దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయనకిష్టమైనటువంటి సుగుణం ఏమై ఉన్నది, ఆయనకిష్టమైనటువంటిది ఏమైంది? యోనాతో దేవుడు మాట్లాడడానికి గల కారణము, ఒకటి, యోనా వినేటువంటి మనస్సు కలిగిన వాడు. రెండవది, విని దాన్ని గ్రహించేటువంటి విని మాట్లాడేటువంటి ప్రవక్తగా యోనా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి యోనా కదా. అయితే మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఆ కింద వచనానికి వస్తే, దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. కానీ దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు యోనాకి ఇష్టం అనిపించలేదు. అది తర్షీష్కి వెళ్ళినాడు. ఇది చాలా పెద్ద వాక్యము. ఒకరోజు వీలైన దాన్ని బట్టి మనం చక్కగా క్షుణ్ణంగా దీన్ని ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ నేను మీకు చెప్పాలి అనుకున్నటువంటి మాట ఏంటి అంటే, యోనా నినివేకి వెళ్ళకుండా తర్షీష్కి పారిపోయి ఉన్నాడు కదా. మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు మనం పారిపోతాం. దాని నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అయ్యా ప్రభా, ఇది నేను భరించలేకపోతున్నాను, ఈ యొక్క శ్రమ, ఈ శోధన నా వల్ల కావట్లేదు, ఇక నేను చనిపోవాలో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలో లేకపోతే దీని నుండి ఎలా తప్పించుకోవాలో అనేది ప్రయత్నం చేస్తాం. కానీ ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడని, ఆయన మనతో బోధిస్తాడని, ఆయన మనకొక ద్వారమును తెరుస్తాడు అనేటువంటి సంగతిని మనం మర్చిపోతూ ఉంటాం. ఆ సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఎక్కడికైనా సరే వెళ్ళిపోవాలి, లేకపోతే దీని నుండి ఎలాగైనా సరే పారిపోవాలనుకుంటాం. కానీ నువ్వు అక్కడే నిలబడి ఆ శ్రమను, ఆ సమస్యను జయించినప్పుడు అద్భుతమైన రీతిలో నీ జీవితం ఉంటుంది. నువ్వు అది గ్రహించగలిగితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ మాట నేను చెప్పడానికి గల కారణం ఇదే. ఏంటి అంటే, సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు పారిపోవద్దు. దాన్ని ఎలా జయించాలో, దాన్ని ఎలా విరక్కొట్టాలో, దాన్ని ఎలా మనం జయించాలా అనేటువంటిది మనం ప్రయత్నం చేసినప్పుడు ఆ సమస్య నుండి మనము జయిస్తాం. ఆ సమస్య నుండి అద్భుతమైన రీతిలో బయటకు వస్తాం. ఈరోజు సమస్య ఉందని పారిపోదాం అనుకుంటున్నావా? సమస్య ఉందని, కష్టం ఉందని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. పారిపోబాకు. ధైర్యంగా నిలబడి సింహం వలె ఎదిరించు. ధైర్యంగా నిలబడి పోరాడు. రోషం కలిగిన దేవుని పిల్లలం, జీవాము కలిగినటువంటి దేవుని పిల్లలం కనుక ఏ విషయంలో కూడా భయపడక, అధైర్యపడక దేవుని వైపు నిలబడి నీ సమస్యను పోరాడి ఎదిరించు. దేవుని కార్యాన్ని చూస్తావు. అలాంటి కృపా, మహిమ, దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. నిజమే, సమస్య వచ్చినప్పుడు మేము పారిపోతాం. కానీ ప్రభా, సమస్యను వైపు చూస్తూ మేము పారిపోక ధైర్యంగా నీ కొరకు ముందుకు నడిపించబడే కృపను, భాగ్యములను మాకు దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఏ విషయంలో కూడా మేము కృంగిపోకుండా, ఏ విషయంలో కూడా ధైర్యపడకుండా ప్రభా, నీ బిడ్డలు ప్రభా ధైర్యంతో నిలబడి ఏదైనా సరే పోరాడగలిగేటువంటి శక్తిని, ధైర్యమును, జ్ఞానమును ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిని యొక్క కృప నిత్యం ఈ బిడ్డలకి తోడయించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.